నమస్తే మామ. మనమైతే ఈ రోజు పాతకుంట జల్లికట్టుకి అయితే వచ్చాము. ఒకసారి గరుడ పర్ఫార్మెన్స్ చూడండి. ఎత్తి ఇప్పుడు మొత్తం పండగ అయిపోయింది, అదైతే పలక తీసుకొని వచ్చేసింది. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం గరుడ అంటే ఏంటి. దీనికైతే కేటీఎస్ గరుడ అంటారు చూడకుంట మొత్తం. ఇది ఒక బ్రాండ్. ఇది కూడా దగ్గర దగ్గర ఒక 6-7 సంవత్సరాలుగా ఈ గరుడ పేరు వినిపిస్తుంది భయంకరంగా. లాస్ట్ ఇయర్ అయితే కొంచెం సైలెంట్ అయ్యారు, ఎత్తుకు కొంచెం హెల్త్ ఇష్యూ. మళ్ళీ గరుడ ఈస్ బ్యాక్, వెనకైతే వచ్చేసింది, దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ రోజు కూడా చూడండి పలకనైతే తీసుకొచ్చేసింది. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అన్న, గరుడ ఎద్దుకి మంచి పేరు ఉంది, ఎక్కడ పోయినా ఒక క్రేజ్ ఉంది. ఏ ఊరికి పోయినా మీరైతే చిన్నగా పోరు, మినిమం 20 మంది పిల్లలు కానీ, దీని అరుపులు కానీ, దీనికి డాన్స్ కానీ మంచి ఎంజాయ్ చేపిస్తూ ఉంటారు. ఎద్దుకి ఎలా ఉంటారో పిల్లలు అలానే ఉంటున్నారు. ఏంటన్నా అంత క్రేజ్ గరుడాకి? చూడప్పటి నుంచి దానివల్ల దాని ఫ్యాన్స్ అనేది ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అంతమంది మేము పోతాం. గరుడాకి ఊరికి వెళ్ళినా ఆ పేరు అనేది ఒక గిఫ్ట్, రీసౌండ్ అనేది చాలా చోట్ల విన్నా నేను. వెళ్తుంటే కూడా అసలు పిల్లలు మొత్తం గరుడ గరుడ అని అరడం. కానీ లాస్ట్ ఇయర్ కొంచెం ఇబ్బంది అయ్యి మీ పరిస్థితితో ఇంటికి ఎంత బాగోలేదు, 1 year గ్యాప్ ఇచ్చారు. 5-6 చేస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే బాగా అనిపిస్తుంది. అలా ఇప్పుడు దాకా మన గరుడ ఎత్తుని ఎవరైనా పట్టడం కానీ అలా ఏమన్నా జరిగిందా? ఇప్పుడు ఈ 2 సంవత్సరాలుగా ఏమన్నా పట్టడం గానీ అలా ఏం జరగలేదు కదా. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ పర్ఫార్మెన్స్ అయితే అద్భుతంగా ఉంది, ఎవరు టచ్ చేయలేదు. ఇప్పుడు సుమారు చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారన్న, మన ఎద్దు అన్న మీరు ఎద్దిస్తారా గరుడ అని. అంటే వాళ్ళకి వెళ్ళే స్పీడ్ కానీ ఇది వెళ్ళే పర్ఫార్మెన్స్ కానీ ఇలా పలకం గురించి ఏమన్నా అడుగుతాయి కదా. దీన్ని ఎంత అనుకుంటారన్న ఇప్పటికి మీకు? 5 చూడండి, అసలు తమిళనాడు వాళ్ళు గరుడ ఎత్తుకైతే ఆఫర్ చేశారంట, 5 లక్షలు ఆఫర్ చేశారంట. వాళ్ళైతే మేమైతే ఇవ్వు అన్నా మేము. చూడండి, చనిపోయేదాకా మేమైతే ఇంటికాడే పెట్టుకుంటాం కానీ మేమైతే ఎవరికి అమ్మమన్నా, ఇది మాకు అక్షర్ తినేదన్నా అంటున్నారు. ఈ ఎరుపు కోనకలం పలక, చిగువీర పలకలు మరి వచ్చే కోనకలు అనేది ఊడివి అవే ఎలా చెప్తున్నాడు. వాళ్ళు చిన్న దూడ అంటే పాలు తాగే వయసు నుంచి పెంచారంట. జల్లికట్టు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ కట్టడమే పలకతోనే స్టార్ట్ చేశారంట. వీళ్ళు ఇప్పుడు ఇది ఒక 7 years నుంచి ఉందన్న నువ్వు ఇక్కడ పలకలు కట్టడమా? 7 years నుంచి ఈ ఎద్దు అయితే ఎక్కడ పోయినా గరుడ అనే సౌండ్ వినిపిస్తుంది, వేరే లెవెల్లో ఉంటది. ఇది ఎద్దులు ఎక్కడికి వెళ్ళినా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఎద్దు కూడా. అన్న ఇంకా ఇంతమంది ఉన్నారు, ఎందుకన్నా మీకు గరుడ అంటే ఇంత అభిమానం? అభిమానం కదా, ప్రేమ, మీకు ఒక పిచ్చి ప్రేమ. కేటీఎస్ గరుడ ఒక ఎత్తు వెళ్తుందరా, ఒక ఊరికి వెళ్తుందరా తెలుసుకోవాలి అందరికి. ఎవరే చూడాలి, దాని పర్ఫార్మెన్స్ చూడాలి అని వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. అన్న మీకు సుమారు ఒక పండగకి ఎంత కాస్ట్ అవుతుందన్న ఇది మొత్తం మెయింటైన్ చేసుకునేకి? ఒక 7 దాకా వచ్చిన 7,000. ఒక పండగ చేయాలంటే నార్మల్ గా చేయాలంటే 7,000 దాకా అవుతుంది. గట్టిగా చేయాలంటే 10-15 దాకా ఒక పండగకి. చూడండి, వాళ్ళు ఒక పండగకి చేయాలన్నా, మేము క్యాజువల్ గా చేయాలన్నా అంటే కూడా 7-8 వేలు అవుతుందంట. అదే మేము గ్రాండ్ గా చేయాలన్నా ఒక ఊర్లో అనుకుంటే 15,000 దాకా అవుతుంది. అన్నా అతని కేటీఎస్ గరుడ అనే పేరు ఎవరు పెట్టారు మీ ఇంటికి? ఈ పేరు ఇంటి పేరు టైగర్స్ గరుడ. కేటీఎస్ మీనింగ్ వచ్చి చెప్పాడు కదా అన్న, కోలార్ టైగర్ గరుడ. అదో ఇక్కడ ఉంది చూడండి, ఒకసారి జూమ్ చేసుకో. ఎద్దైతే సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. ఈ 7 సంవత్సరాల్లో ఒక్కసారే పట్టారంటే ఎద్దునైతే, ఎక్కడ ఇప్పటిదాకా రిమార్క్ లేకుండా ఉంది. 1 year అయితే ఎద్దు గ్యాప్ వచ్చింది హెల్త్ ఇష్యూ వల్ల. ఇప్పుడైతే మళ్ళీ గరుడ ఈస్ బ్యాక్ అనుకోవచ్చు, ఆన్ ఫైర్. ఈ రోజు అయితే సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఈ వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అన్న ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మన ఎద్దు గురించి? పట్టాలి అనుకునే వాళ్ళు ఏమైనా పట్టుకోవచ్చు. ఒకవేళ పట్టారు అనుకో వాళ్ళకి మేమే ఎంకరేజ్ చేస్తాము. మీరు మళ్ళీ పట్టండి, కానీ జాగ్రత్తగా పట్టండి అంటున్నాం మీద.
అన్న అయితే ఇప్పుడు మా ఎద్దు ఆశామాస కాదు నాకు తెలిసి దారాలు గీరాలు బట్టి ఆ దారాలు ఇప్పుడు ఎద్దులు పట్టాలంటే ఇప్పుడు ఒక బుల్ ఫైటర్ అయినప్పుడు వాడికి తెలుస్తుంది, వాడు తెలిస్తే వాడు ఎట్లా పట్టాలో తెలుస్తుంది. అదే నార్మల్ గా అయితే నార్మల్ గా క్యాజువల్ గా ఎవరో ఒకరు ఉంటారు కదా, ఒక ఎద్దు ముందు పడిపోవడం, ఒక దూడ ఇంతకుముందు చంద్రగిరిలో వదిలినప్పుడు కూడా ఒక దూడ మా దూడ ముందు పడిపోయింది కాబట్టి అప్పుడు పెట్టినారు అంతే. వాళ్ళు దాని బిఫోర్ ఇయర్ నూతినపల్లి ఒకసారి పెట్టినారు, అది దారాలు తగులుకున్నాయి, సంథింగ్ అది తేలినాయి. ఇప్పుడు చంద్రగిరిలో అయితే దూడ ముందు పడిపోయింది, అప్పటికి మేము ఇది చేయలేదు. చిన్న జరగడం అసలు అన్న వాళ్ళు చెప్తున్నారు లాస్ట్ ఇయర్ చంద్రగిరిలో వేసినప్పుడు ఏమైందంటే ముందర దూడ అడ్డు పడిపోయింది. యాక్చువల్లీ మీకు ఒక విన్నపం ఉన్నా అన్నిలో ఎత్తులు ఉన్నాయా లేదా, ఇప్పుడు మంచి మంచి పేరున్న ఎద్దుల్ని అలా కాదు. నేనేమంటున్నానంటే పేరున్న ఎద్దులు, ఇప్పుడు నార్మల్ ఎద్దు దొరికిపోతే ఏం కాదు, లైట్ తీసుకుంటారు. పేరున్న ఎద్దు దొరికిపోతే ఎలా, ఎంత బాధ ఉంటుంది. వాళ్ళు మీకెంత బాధ ఉంది చెప్పండి. దూడ వల్ల మీరు పట్టేశారు, లేకపోతే మన ఎద్దు తింటుంది కదా పట్టినారని పేరు ఉన్నది కదా. వదిలేటప్పుడు అల్లిలో ఉన్నాయా లేదా మన వాళ్ళకి ఇద్దరిని పెట్టుకోండి, ఫోన్ కాంటాక్ట్ అవ్వండి, మంచి మంచి పేరున్న ఎద్దులకి ఇలాంటి పని చేయండి అన్న. తొందరపడద్దండి, ఇంకో 10 నిమిషాలు లేట్ అవుతుంది అంతే కదా. అల్లిలో దూడలు ఎద్దులు పట్టినప్పుడు మీరు వదలకండి. మంచి పేరున్న ఎద్దులు పడితే మనకే ఇమేజ్ మనకు బాగుంది, వాళ్ళేం బాగుంది. ఇప్పుడు దాని వల్లనే కదా మనకు మైనస్ పాయింట్. ఇప్పటి నుంచి చూసుకొని ఇది కొంచెం నేను చెప్తున్నా, మీరు అర్థం చేసుకోండి. మంచి పేరు ఉంది కాబట్టి అదే కూడా ఈ సంవత్సరం మీదేనా? అదే కూడా ఇదే సేమ్ పలకం చెప్తుంది. అసలు కేటీఎస్ గరుడతో పాటు దూడను కూడా మేపుతున్నారు అరుంధతి అని. ఆవు అది చిన్నప్పుడు దీని వెనకాల ట్రైనింగ్ కోసం వేసారు చంద్రగిరిలో. అది ముందుకు వచ్చేసి ఇది కొంచెం వెనక ఆగి వల్ల దీన్ని పట్టడం జరిగింది. అప్పుడు అది ఇప్పుడు సర్లే అని ఇప్పుడు కూడా 2 వేశారు, అది కూడా పాలకెత్తుకొని వచ్చింది. అదైతే మంచి అరుంధతి గురించి కూడా ఒకసారి మీకు వీడియోలో అయితే పెడతాం చూడండి అన్న. ఇప్పుడు మొత్తం ఇంత అయింది. మామూలుగా అయితే తీసుకెళ్లేటప్పుడే మన వాళ్ళంతా వస్తారు, అయిపోయినాకైతే ఎవరు రారు, అందరూ వెళ్ళిపోతారు. ఈ ఎద్దుకేందన్నా ఇంత క్రేజ్ అయిపోయినా కూడా చూడు ఎంతమంది ఉన్నారు. ఎద్దు అనేది ఒకడు అనుకుంటే ఎవరు రారు, ఎద్దు అనేది మనది అనుకుంటే అందరూ వస్తారు. వాళ్ళందరూ ఇప్పుడు మన ఇంటికాడికి ఎద్దున్నా కూడా ప్రతి ఒక్కరు వచ్చి దాని కాడ ఉండేసి పోతారు. ఎవరో తక్కువ చేసి మాట్లాడబాకాలి ఎద్దుల్ని, వాళ్ళ ఎద్దు వాళ్ళు గొప్ప, ఎవరు కానీ తక్కువ చేసి వాడి వల్ల అయినంత వాడు చేస్తాడు. వాళ్ళు ఎట్లా చేసినంతా మీకు అవసరం. డబ్బులు చేస్తే చేయని ఎంత ఒకటి చేసుకొని పోతా ఉంటాడు. అంతేగాని తగ్గు చేసి మాట్లాడేది వాడు అది ఇది వెనకాల మాత్రం మాట్లాడబాకండి. మీకు దమ్ముందా ముందర వచ్చి మాట్లాడండి, మీకు దమ్ముంటే వచ్చి ముందర ఇది చెప్పండి. అంతేగాని మీరు మాట్లాడుకొని అది మా చెవుల్లో పడి మేము దాని వల్ల స్టేటస్లు పెట్టేదంతా గొడవలంతా వద్దు. ఏదైనా తప్పు మీకు వల్ల తప్పు ఇది జరిగింది ఇది మా వాళ్ళు తప్పు చేసి చెప్పండి. అంతేగాని మనసులో పెట్టుకునేది ఎద్దులకు వచ్చే బై మిస్టేక్ చేసేది అవంతా మేము సఫర్ అయినాం కాబట్టి మేము బాధపడినాం. అది ఎప్పటికంటే బాధపడినాం కాబట్టి చంద్రగిరిలో దెబ్బతింది నా ఎద్దు. ఆ బాధ నాకు తెలుసు, ఎందుకంటే ఒకడు మాకు ₹1 ఇయ్యడు. అంతేగాని ఒకడు వచ్చి నా ఎద్దు గురించి తక్కువ మాట్లాడితే మేము ఒప్పుకునే వాళ్ళు కాదు. ఇది ఇంటర్వ్యూ అన్న చెప్తున్నాడు, ఏమన్నా ఉంటే మాట్లాడుకోండి, అంతేగాని ఎవరన్నా ఛాలెంజింగ్ చేశాడు కంటే డైరెక్ట్ గా చేయండి అన్న. మీరు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అంటే అన్న చెప్తున్నాడు. అన్న కూడా అసలు ఓపెన్ ఛాలెంజ్ గానే చెప్తున్నాడు, మీరు పట్టాలంటే పట్టండి అన్న. డైరెక్ట్ గా ఎందుకు ఎద్దుని ఇబ్బంది పెడతారు, ఎద్దుకి అది ఇది చేస్తారు. ఇప్పుడు మనకి ఏదైనా ప్రాబ్లం అయితే మనం చెప్పుకోగలం, హాస్పిటల్కి పోయి ఎద్దులు చెప్పుకోలేవు. చాలా సఫర్ అవుతాయి బ్రో. చాలా ఎద్దులు కూడా ఒళ్ళు బాగా లేకుండా ఈ రోజు కూడా చాలా ఎద్దులు చూసినాము వెనక్కి వెళ్ళినాయి. అంతేగా మీరు చేసేది గుడ్లకి పాపాలు చేసి జీవితంలో దెబ్బతింటారు బ్రో. ఒకటే చెప్తా ఉన్నా, గుడ్లకి చేయొద్దండి. దమ్ముంది ఆ పట్టండి. దమ్ము లేని నోటి చీర కట్టుకుని నిలుచుకుంది అల్లు. అదే చెప్తా ఉన్నా, దమ్ముంది ఆ పట్టండి. అంతేగాని చేసేది అది చల్లేది అదంతా తప్పు బ్రో. గుడ్లకి చేసే మాత్రం తప్పు. ఒకటే చెప్తా ఉన్నా, కూడా ఉండే వాళ్ళు మాత్రం మోసం చేయబాకండి బ్రో. ఫ్రెండ్షిప్ తరంగా చెప్తా ఉన్నా, నా కూడా ఉండలే నాకు చేసినారు, ఎవరో తెలియదు మాకు, ఒకనైతే చేసి చూపిలేము. అంతేగాని చేసేది మాత్రం తప్పు బ్రో. వాళ్ళకి ఉండేది వాళ్ళకి ఉంటుంది. చిన్నప్పటి నుంచి సాగుతా ఉన్నాము. నేను బీటెక్కే, నేను వచ్చేది బీటెక్కే. మా వల్ల మా లైఫ్ ని సాక్రిఫైస్ చేస్తున్నాం దానికోసం. ఒక ఇల్లే ఉండదు దానికోసం. మేము అంతా చూసుకుంటా ఉన్నాం. అంతేగాని తప్పు చేసి మాత్రం మాట్లాడబాకండి. మా ఇద్దరు వాళ్ళు చెప్తా ఉంటాం. ఇది అన్న అయితే చెప్తున్నాడు. అన్న ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా చూసుకోండి అన్న. కానీ ఎత్తుకి అలా చేయడం అయితే పాపం, మీరు కూడా మీకే ఆ పాపం తగులుతుంది. అసలు నోరు లేని కొట్టుకు అలా చేయడం చాలా తప్పు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మీకు అర్థమైనట్టుంది వాళ్ళ బాధలో.
యాక్చువల్లీ గరుడ సాయి అనే ఓనర్, తను ఇప్పుడు మాట్లాడిన ఆయన ఓనర్, వీళ్ళంతా దీని అభిమానులు. ధనుష్ కూడా అన్నదమ్ముని ఎద్దు నాదని ఏం లేదు, మా పిన్నం కొడుకు, మా అన్నదమ్ములు బాగుంటుంది అంతా. వాళ్ళు ఏమడిగి నేను చేస్తాను, వాళ్ళ కోసం ఫ్రెండ్స్ అంతా మా బంధువులు రిలేటివ్సే. వాడు కూడా వాడు గరుడు అభిమాని, మా వాడు వచ్చినాడు, అంతా ఫ్రెండ్షిప్ గానే ఉంటాం మేము. వాళ్ళు వీళ్ళనే ఏం లేదు, కూడా వచ్చిన వాళ్ళకి మేమంతా మా సాయం మేము చేయగలము, మాకు ఆ కెపాసిటీ ఉంది. అంతేగాని ఫ్రెండ్షిప్ గరుడు అనేది ఒకటి కాదు బ్రో. ఈ 2 మంది ఉన్న పండగ అయినాక చాలా ఇద్దరు వెళ్ళిపోతారు, వాళ్ళ పాటి వాళ్ళు చూసుకుని. మా వాళ్ళు చూడండి, మా వాళ్ళు ఉంటారు, సగం రాత్రిలో ఫోన్ చేసినా కూడా ఎదుగాడికి వస్తారు బ్రో. మా ఫ్రెండ్షిప్ అట్లా ఉంటుంది. అంతేగాని మధ్యలో వచ్చేది, గొడవలు పెట్టేది, వాళ్ళు వీళ్ళని ఏళ్ళు చూపించేది మాత్రం కరెక్ట్ కాదు. ఇదే ఒకటే చెప్తా ఉండ. ఎద్దులు దయచేసి ఎద్దులు చేయబాకండి బ్రో. ఎద్దులు చాలా సఫర్ అవుతున్నాయి. ఈ ఎద్దులే కాదు, చాలా ఎద్దులు సఫర్ అవుతున్నాయి. నేను చూసిన పేరు మోసిన ఎద్దులకే బాగా సఫర్ అవుతున్నాయి. చేసేది మాత్రం చేసి పెట్టేది మాత్రం మగతనం కాదు. ఇది ఒకటి చెప్తా ఉన్నా. ధనుష్ చెప్పాలనుకుంటున్నారా? ఈ ఎద్దులు అయిపోయిందేమో చిన్న దూడపు నీళ్ళు కట్టుకున్నాం, అంత దూడపు నుంచి 7 నెలల దూడపు నుంచి ఇది పేరు మోసుకొని వచ్చింది. ఎవడెద్దు నాకు తోపు కాదు, మా ఎద్దే నాకు తోపు, నా ఎద్దే నాకు గొప్ప. దానికి మించి ఏ ఎద్దు నాకు ఎక్కువ కాదు. అంత మించి సవాలు ఎవడైనా ఇసిరేట్టుకుంటే నా ఎద్దు వయసు నుంచి పలగట్టి దమ్మున్నోడు ఎవడైనా సరే కట్టమను, వదలమను. అదే రేంజ్ లో ఆ ఎద్దు వచ్చిన రేంజ్ లో వస్తుంది అంటే ఆ వయసు నుంచి వచ్చే దమ్మున్న మగవాడు ఎవడైనా సరే, ఎవరిదైనా సరే మేము అభిమానిస్తాం బ్రో. ఆ యుద్ధం మాకు తోపు. అది 7 నెలల వయసు నుంచి పలకను మోసుకొని అది చిత్తూరు జిల్లా మారు మోగించిన పేరు అట్లా పేరు తెచ్చిపెట్టింది. అది జనాన్ని దీంట్లో ఊర్లో టవల్ కట్టినాము. ఇది ప్రతి ఒక్క ఊరు నుంచి పలకను మోసుకొచ్చింది. ఆ యుద్ధే నాకు గొప్ప. ఆ యుద్ధకి మించిన యుద్ధం ఎవరికి గొప్ప కాదు. గొప్ప అనుకుంటే దమ్మున్న మగవాళ్ళు ఎవరైనా సరే నేను సవాళ్ళు విసురుతున్నాను బ్రో. నా యుద్ధే నాకు గొప్ప, నా దమ్ము నేను చూపిస్తున్నా. ఎవడన్నా సరే అదే వయసు నుంచి పలకను మోసి తెప్పించే దమ్ముంటే నేను పొగడతా బ్రో. ఎవరిద్దైనా సరే ఆ యుద్ధే నాకు గొప్ప అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకొకరి యుద్ధం గొప్ప కాదు నా దృష్టిలో. ఎందుకంటానంటే ఆ వయసు నుంచి పలకను మోసుకొచ్చింది. ఈ పేరుని కర్ణాటక వరకు మోసింది. ఆ విలువని 5 లక్షల డబ్బు విలువని మోసుకొని వచ్చి నాకు పెట్టింది. ఇది నా దమ్ము, నా కెపాసిటీ నేను నిలబెట్టుకున్నాం బ్రో. అదే మీ ఎద్దు తోపు అంటారా? మీకు ఎద్దులు ఉంటే మీరు కానీ సవాళ్ళు విసిరేట్టుగా ఉంటే ఎద్దును పట్టండి, డబ్బు పెట్టి కొనండి, సవాల్ చేయండి, వదలండి. ఈ ఎద్దు వయసు నుంచి వచ్చిందంటే నేను ప్రతి ఒక్కరికి చాలా కప్పి సన్మానం చేస్తా బ్రో. అంత కెపాసిటీ దమ్ము ఎద్దు ఎవరిదైనా ఉందంటే నేను సవాల్ చేస్తున్నా, నేను పొగడతా ఆ ఎద్దుని. దానికి మించి నేను మాట్లాడినా. ఈ ఎద్దుకి మించి ఎవరిదైనా ఉందంటే నాకు గొప్ప ఏది లేదు బ్రో. ఆ ఎద్దు నాకు గొప్ప. పెద్ద పెద్ద ఎద్దులు ఉండొచ్చు, చిన్న దూడప్పటి నుంచి వచ్చింది. నా మొగతనం నేను చూపిస్తున్నా. నా వయసు 22 బ్రో. నా వయసు ఈ వయసులో నేను 14-15 వయసు నుంచి దీని వెనకాల తిరిగి పిల్లోడు తిడతారు నన్ను, పిల్లనా కొడుకని తిట్టినారు. నేను నా సవాల్ నేను విసిరినా, నా దమ్ము నేను చూపించిన. మీకు అంత కెపాసిటీ ఉంటే ఎవరన్నా అంత ఎద్దు ఆ రేంజ్ లో వదిలే సత్తా ఉంటే చూపించండి బ్రో. ఇది అంతే. ఫైనల్ గా అయితే కేటీఎస్ గరుడ వారియర్ చౌడగుంట తెలుసు అనుకుంటా. ఈ పేరు జల్లికట్లో మారి మోగింది. ఈ రోజు కూడా పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్, ప్రతి ఒక్కరికి తెలుసు. వీళ్ళకి దీంతో పాటు ఒక ఆవు అయితే ఉంది, అరుంధతి అని. అది కూడా ఈ రోజు పలకైతే ఎత్తుకొని వచ్చింది. అదైతే అక్కడ వస్తుంది దగ్గరలోనే. దాన్ని కూడా ఒకసారి చూపిస్తాను వీడియోలో, అది చూసండి. అన్న ఒక గ్రూప్ ఫోటో ఇచ్చింది.